హాయ్ ఫ్రెండ్స్, మస్కిన్ ఫౌండేషన్ గురించి మీకు చెప్పడానికి వస్తున్నాను. ఈ మస్కిన్ ఫౌండేషన్లో బిజినెస్ ప్లాన్ ఎలా ఉంటుంది, అసలు దీంట్లో జాయిన్ అయితే మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది మీకు చెప్తాను. ఇది వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఉంది. దీనికి హెడ్ ఆఫీస్, ఇంకెక్కడ ఎటువంటి బ్రాంచీలు కూడా లేవు. దీనికి హెడ్ ఆఫీస్ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఉంది. అయితే ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా, వాళ్ళకి ఏ రకంగా అయితే ఫండ్స్ వస్తాయో ఆ వచ్చేటటువంటి ఫండ్స్ ద్వారా హెల్త్ గురించి కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, కొంతమంది అనాథలైనటువంటి పిల్లలకి ఎంతో కొంత వాళ్ళకి మనీ అనేది సేవ్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫౌండేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తారు. కానీ ఈ ఫౌండేషన్లో మనకి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, మనకు కూడా మెంబర్షిప్ ఇస్తూ, మనకు కూడా సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు ఈ మస్కిన్ ఫౌండేషన్ వాళ్ళు. వీళ్ళు చాలా రకరకాల ఇప్పుడు కరోనా యొక్క విధానంలో మాస్కులు పంచిపెట్టడం కానీ, రైస్ ఇవ్వటం కానీ, ఫ్రూట్స్ ఇవ్వటం కానీ, అట్లాంటివి కూడా వెస్ట్ బెంగాల్లో చేయటం జరుగుతుంది. సరే, ఈ మస్కిన్ ఫౌండేషన్లో మనం జాయిన్ అయితే మనకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ వస్తుంది, అసలు దీంట్లో ఏముంది, ఎలా ఉందంటే చాలా బాగుందండి. దీని యొక్క బిజినెస్ ప్లాను వేరే కంపెనీలో ఎలా ఉంటుందంటే, ఆ కంపెనీ వాళ్ళు మనకి టోటల్ మనీ అంతా వాళ్ళే తీసేసుకొని మళ్ళీ మనం రిక్వెస్ట్ పెట్టుకోవటం, మళ్ళీ మనకి 4-5 రోజుల తర్వాత మనీ రావటం అనేది జరుగుతుంది. దీనికి డిఫరెంట్గా ఉంది దానికి. కానీ ఈ వేరే కంపెనీలో ఏదైనా ప్రోడక్ట్ కొంటాం, మనకు ఆ ప్రోడక్ట్ మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఆ ప్రోడక్ట్ కొంటాం. కొంతమందికి ఆ ప్రోడక్ట్ కొనమని చెప్పటం అలా ఉంటుంది. కానీ దీంట్లో అన్నిటికంటే భిన్నంగా చాలా బాగుంది. అమౌంట్ కూడా మనకి జాయినింగ్ ఫీజు కూడా 500 రూపీసే ఉంటుంది. 500 రూపీస్ చాలా తక్కువ అమౌంట్ అనమాట. ఈ అమౌంట్తో మనం దీంట్లో జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోయిన తర్వాత మనము ఎలా చేయాలి, బెనిఫిట్స్ ఎలా చేయాలి, చాలా ఇంకా రకంగా ఏ విధంగా మనీ సంపాదించుకోవాలా అనేది ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో బిజినెస్ చేసే కన్నా కూడా చిన్న మొత్తంలో మనం బిజినెస్ చేసి ఎక్కువ సంపాదించుకోవటమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. కానీ దీంట్లో ఎలా ఉంటుందంటే, 500 పెట్టి జాయిన్ అయితేనే మనం ఈ కంపెనీలో ఒకరిని రిఫర్ చేస్తేనే, అంటే ఒక మెంబర్ని ఈ కంపెనీ గురించి చెప్పి రిఫర్ చేస్తేనే మనకి రిటర్న్గా, ఒకవేళ అదే రోజు జాయిన్ చేస్తే రిటర్న్గా మనకి 400 రూపీస్ రిటర్న్ వచ్చేస్తుంది. వెంటనే 400 రూపీస్ అని రిటర్న్ వచ్చేస్తుంది మనకి. అంటే దీంట్లో మనం పెట్టుబడి పెట్టింది ఒక మెంబర్ని స్పాన్సర్ చేయగానే మనకి రిటర్న్ వస్తుంది. కానీ చాలా బాగుంది ఇది. 1-2 సార్లు ఈ వీడియో చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. అర్థం కాకపోతే 1-2 సార్లు మరలా చూడండి. ఒకవేళ ఇంకా ఈ బిజినెస్ ప్లాన్ మీకు అర్థం కాకపోతే ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో అతన్ని అడిగి, అతనికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. వీడియో ఎవరైతే పంపిస్తారో వాళ్ళనే అడిగి తెలుసుకోండి. దీంట్లో చాలా రకాల బెనిఫిట్స్ కూడా మన కంపెనీ వాళ్ళు మన హెల్త్ గురించి బెనిఫిట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనకి కొన్ని లెవెల్స్ ఇచ్చారు, 7 లెవెల్స్. ఈ లెవెల్స్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మనకు 25 lakhs వరకు ఇవ్వటం, అట్లా హెల్త్ ఇన్సూరెన్సు, ఇంకా గిఫ్ట్ల రూపంలో కంపెనీ వాళ్ళు షాపింగ్ పెడుతున్నారు. ఇంకా రకరకాల రీఛార్జ్ ఆప్షన్ ఉంది. ఈ రకమైనటువంటి బెనిఫిట్స్, యూటిలిటీ సర్వీసెస్ అని, ఇంకా రకరకాల బెనిఫిట్స్. తర్వాత క్యాంపులని, హెల్త్ క్యాంప్ అని రకరకంగా వాళ్ళు ఫౌండేషన్ వాళ్ళు చేయటం జరుగుతుంది. అయితే దీంట్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవటం, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్న విధానాన్ని కూడా వీళ్ళు పెట్టడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం బిజినెస్లోకి ఎంటర్ అయినట్లయితే, ఈ బిజినెస్లో నేను ఇంతకుముందు మీకు అదే చెప్పాను, 500 రూపీస్తో జాయినింగ్ ఉంటుందని చెప్పాను. ఈ 500 రూపీస్తో జాయినింగ్ ఉంటుంది. జాయినింగ్ ఉన్న తర్వాత మనం ఏం చేయాలి, బిజినెస్ చేస్తే ఎలా మనకి మనీ వస్తుంది అనేది మీకు చెప్తున్నాను. అంటే ఈ ఫస్ట్ లెవెల్లో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ లెవెల్లో ఇన్కమ్ ఎలా వస్తుందంటే, మనము 500 రూపీస్తో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత మినిమం అంటే 3 మెంబర్స్ని జాయిన్ చేయటం జరుగుతుంది. అంటే 3 మెంబర్స్ని కంపల్సరీ
జాయిన్ చేసినట్లయితే మనకి ఈ 3 మెంబర్స్ ఫస్ట్ ఇంకొకటి చెప్తాను మీకు. ఈ 500 రూపీస్తో మనం జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తారో ఆ వీడియో పంపించిన వాళ్ళు ఒక రిఫరల్ లింక్ అని మీకు పంపించడం జరుగుతుంది. ఈ రిఫరల్ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మస్కిన్ ఫౌండేషన్ మెంబర్షిప్ యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్లో మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ జీమెయిల్ ఐడి, మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీ మొబైల్కి ఒక SMS వస్తుంది. ఆ SMS వచ్చిన తర్వాత దాంట్లో మీకు ఒక ఐడి క్రియేట్ అయినట్టు వస్తుంది. ఐడి క్రియేట్ అయినట్టు ఐడి రాసుకొని డైరీలో రాసుకొని మీరు పాస్వర్డ్ ఏదైతే తీసుకున్నారో అది వెంటనే అక్కడ జాయినింగ్ లింక్ కూడా వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్లో క్లిక్ హియర్ అకౌంట్ యాక్టివేట్ అని ఉంటుంది. క్లిక్ హియర్ టు అకౌంట్ యాక్టివేట్ అంటే దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు 500తో జాయినింగ్ అని చెప్పినా కదా, ఎవరికైతే 400 రూపీస్ పంపించాలో ఆ వ్యక్తి యొక్క గూగుల్ పే, ఫోన్పే డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. 400 రూపీస్ వాళ్ళకి పంపించి స్క్రీన్ షాట్ తీసి అక్కడ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత దాని కిందనే కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే కంపెనీకి డొనేషన్ 100 రూపీస్ పంపించాలి. ఆ 100 రూపీస్ డొనేషన్ పంపించేది కూడా మీకు అక్కడే ఆ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్నీ ఉంటాయి. వాళ్ళకు కూడా పంపించి మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి 1 2 3 మెంబర్స్ని జాయిన్ చేశారు. ఆ విధంగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిపోయిన తర్వాత 3 మెంబర్స్ని జాయిన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు 400 వస్తుంది. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 400 వస్తుంది. 400 3 మెంబర్స్ అంటే 1200 అవుతుంది. ఈ 1200లో నుంచి మీరు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సెకండ్ లెవెల్ అప్గ్రేడేషన్ అనమాట. ఈ 1200 ఎలా వస్తాయని చెప్పినా కదా, ఒక్కొక్కరు 1 2 3 మెంబర్స్ మీకు 400 ఇస్తారు. ఫస్ట్లో మీరు ఎలా 400 మీ అప్లైనర్కి ఇచ్చి జాయిన్ అయ్యారో ఇదే విధంగా 400 రూపీస్ ఇచ్చి మీరు జాయిన్ అయ్యేది ఉంటుంది. 1200లో నుంచి మీరు అప్గ్రేడేషన్ ఫీజు లెవెల్ 2 అని ఉంది. అప్గ్రేడేషన్ ఫీజు లెవెల్ 2. లెవెల్ 2 కోసం ఈ 1200 రూపాయల్లో నుంచి 500 రూపీస్ లెవెల్ 2కి అప్గ్రేడేషన్, అక్కడ ఎవరిదైతే పేరు గూగుల్ పే, ఫోన్పే వస్తుందో వాళ్ళకి పే చేయాలి. పే చేసిన తర్వాత డొనేషన్ టు ఫౌండేషన్కి 96 రూపీస్ పంపించాలి. పంపించిన తర్వాత 1200లోంచి 596 రూపాయలు చేసి 604 రూపాయలు మీకు వస్తున్నాయి. అంటే ఒక 3 మెంబర్స్ని జాయిన్ చేస్తే మీ యొక్క బెనిఫిట్ 604 రూపాయలు వస్తుంది. దాంతోపాటు ఈ లెవెల్ ఎప్పుడైతే మీకు కంప్లీట్ అవుతుందో మీకు కంపెనీ వాళ్ళు ఒక పెన్ అనేది రివార్డు కూడా ఇది మీ అడ్రస్కి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ లెవెల్ ఎలా అయితే మీరు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని 3 మెంబర్స్ అయ్యారో నెక్స్ట్ సెకండ్ లెవెల్కి వచ్చేసారు. ఈ సెకండ్ లెవెల్ చూడండి, టోటల్గా మీరు 3 మెంబర్స్ని అయితే ఎప్పుడైతే జాయిన్ చేశారో అక్కడ 3x3 అంటే 3 మ్యాట్రిక్స్లో ఉంటుంది. 9 మెంబర్స్ అవుతారు. ఈ 9 మెంబర్స్ కూడా మళ్ళీ ఒక్కొక్కళ్ళు ముగ్గురుని చేర్పిస్తారు. ఆ 3 మెంబర్స్ని చేర్పిస్తే 9 అయ్యారు. మీరు సెకండ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు, ఇందాక ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు అప్గ్రేడేషన్ ఫీజు 500 రూపీస్ ఎలా కట్టారో ఇక్కడ కూడా ఈ 9 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 1 2 3 మెంబర్స్ అయినప్పుడు వీళ్ళు కూడా సెకండ్ లెవెల్కి వెళ్ళాలి. అప్పుడు మీరు మీ పైన వాళ్ళకి ఎలా కట్టారో వీళ్ళు కూడా మీ కింద వాళ్ళు సెకండ్ లెవెల్ అప్గ్రేడేషన్కి మీకు పైసలు ఇవ్వటం జరుగుతుంది. అప్గ్రేడేషన్ ఫీజు కట్టడం జరుగుతుంది. అప్గ్రేడేషన్ ఫీజు లెవెల్ 2 అప్గ్రేడేషన్ ఫీజు లెవెల్ 2 మొత్తం 500 మొత్తము ఒక్కొక్కళ్ళు 500 కడతారు. మీకు 500 చొప్పున 9 మంది అంటే 4500 రూపీస్ మీకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 9 మంది ఉన్నారు. ఆ 9 మంది కూడా ఒక్కొక్కళ్ళు ముగ్గురిని చేర్పించినప్పుడే కడతారు. 9 మంది ముగ్గురిని చేర్పించినప్పుడు సెకండ్ లెవెల్ అప్గ్రేడేషన్ కడతారు. ఈ 4500 రూపాయలు వచ్చింది. 4500 రూపాయలు వస్తే మీరేం చేయాలి? 4500 రూపాయల నుంచి మరి థర్డ్ లెవెల్కి మీరు వెళ్ళాలి కదా. థర్డ్ లెవెల్కి 2000 రూపీస్ అప్గ్రేడేషన్ ఫీజు ఉంటుంది. అక్కడ మీకు డేటు అక్కడ క్లిక్ చేస్తే టైము వస్తుంది. ఆ టైం మీద మీరు క్లిక్ చేసినట్లయితే 2000 ఎవరికి పంపించాలో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాళ్ళకి 2000 పంపించి మీ ఐడిని యాక్టివేషన్ చేయమని చెప్పాలి. దాని తర్వాత డొనేషన్ ఫర్ ఫౌండేషన్కి
360 రూపాయలు పంపించాలి. టోటల్గా మీ దగ్గర 4,500 రూపాయలు ఉన్నాయి, మైనస్ 2,360 రూపాయలు అంటే ఇక మీకు మిగిలిన అమౌంట్ 2,140 రూపాయలు. దీని తర్వాత ఇది రీచ్ అయితే మనకి సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసేసుకున్న వాళ్ళకి ఒక డైరీ అనేది మీకు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఈ కంపెనీ నుంచి. ఇది అయిపోయిన తర్వాత 9 మెంబర్స్ అయిపోతే మళ్ళీ థర్డ్ లెవెల్కి వచ్చారు. మీరు అప్గ్రేడేషన్ చేసుకున్నారు, 2,000 కట్టారు, 360 డొనేషన్ కట్టారు, థర్డ్ లెవెల్కి వచ్చారు. ఈ థర్డ్ లెవెల్కి వచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు? 27 మెంబర్స్ అయ్యారు. అక్కడ 9 ఉన్నారుగా, 9 × 3 27 మెంబర్స్ అయ్యారు. ఈ 27 మెంబర్స్ కూడా ఒక్కొక్కళ్ళు 2,000 రూపీస్ చొప్పున, మీరు ఎలాగైతే 2,000 రూపీస్ అప్గ్రేడేషన్ ఫీజు కట్టుకున్నారో వీళ్ళందరూ కూడా మీ కింద డౌన్లైన్లో ఉన్నవాళ్ళు 27 మంది ఉంటారు. ఈ 27 మంది కూడా ఒక్కొక్కళ్ళు థర్డ్ లెవెల్కి వెళ్ళాలంటే, మరి మీరు అయ్యారు కదా, థర్డ్ లెవెల్కి వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళు 2,000 రూపీస్ మీకు డొనేషన్ చేయాలి. ఆ విధంగా 2,000 రూపీస్ 2,000 అప్గ్రేడేషన్ ఫీజు, డొనేషన్ కాదు, 2,000 రూపాయలు చేసినట్లయితే మీకు 54,000 వస్తుంది. అంటే 54,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అందరూ మీకు అప్గ్రేడేషన్ ఫీజు కట్టినట్లయితే. ఇక్కడ అప్గ్రేడేషన్ ఫీజు మరి మీరు థర్డ్ అయిపోయింది కదండి, ఫోర్త్కి వెళ్ళాలి అంటే మీరు 5,000 రూపీస్ ఇక్కడ అప్గ్రేడేషన్ ఫీజు కట్టాలి, ప్లస్ డొనేషన్ 4,320 రూపాయలు కట్టాలి. టోటల్ మీకు వచ్చిన అమౌంట్ 54,000లో నుంచి 9,320 రూపాయలు తీసేసినట్లయితే ఇంకా 44,680 రూపాయలు మీ దగ్గర మిగిలినటువంటి అమౌంట్. ఈ విధంగా చూసారా, ఒక 500 రూపాయలతోనే థర్డ్ లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి మన దగ్గర డబ్బులు 44,680 రూపాయలు మిగులుతున్నాయి. అంటే ఒక 500 రూపాయలతోనే ఇంత అమౌంట్ మనం సంపాదించుకోవచ్చు. మరి థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ లెవెల్ కంప్లీట్ అయ్యాక ఒక బ్యాగ్ అనేది మీకు రివార్డు ఇవ్వటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఫోర్త్ లెవెల్ ఇన్కమ్, మీరు ఇంకా థర్డ్ అయిపోయిందండి, ఫోర్త్కి వచ్చారు. ఫోర్త్కి వస్తే మీ దగ్గర టోటల్ మెంబర్స్ ఎంతమంది అయ్యారండి? 81 మెంబర్స్ అయ్యారు. 81 మెంబర్స్. ఈ 81 మెంబర్స్ ఒక్కొక్కరు మీరు ఎలా అయితే అప్గ్రేడేషన్ ఫీజు ఫోర్త్ లెవెల్కి వెళ్ళటానికి 5,000 ఇచ్చారో మీ కింద డౌన్ లైన్ వాళ్ళు కూడా మీకు ఫోర్త్ లెవెల్ వెళ్ళటానికి ఒక్కొక్కళ్ళు 5,000 రూపాయలు ఇస్తారు. ఇక్కడ 5,000 రూపాయలు ఒక్కొక్కళ్ళు 81 మంది ఇస్తారు. టోటల్ 4 lakhs, 4,05,000 రూపాయలు వచ్చినాయి మీకు. మొత్తం టోటల్ 81 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మరి ఇన్ని డబ్బులు మీకు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ లెవెల్ అప్గ్రేడేషన్ చేసుకోవాలి కదండి, ఫిఫ్త్కి వెళ్ళాలి. ఫిఫ్త్కి వెళ్ళటానికి ఫిఫ్త్ యొక్క లెవెల్ అప్గ్రేడేషను 50,000 రూపాయలు మీరు వచ్చిన డబ్బుల్లో నుంచి, ఏది 4,05,000 రూపాయల్లో నుంచి 50,000 రూపాయలు అప్గ్రేడేషన్. తర్వాత సంస్థ యొక్క డొనేషన్ 32,400. టోటల్గా మీకు ఇన్కమ్ 4,05,000లో నుంచి 82,400 పోతే 3,22,600 రూపాయలు మీకు మిగిలినవి. చూడండి ఇక్కడ ఫోర్త్ లెవెల్లో కంప్లీట్ అయ్యేసరికి 3,22,600 రూపాయలు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు కంపెనీ వాళ్ళు ఒక రివార్డు ప్రకటించారు. అదేంటి? మొబైల్. ఈ మొబైల్ అనేది ఇక్కడ ఏమీ రాయలేదు, మొబైల్ అని రాశారు. ఇది కూడా మీకు రివార్డ్ వస్తుంది. దీని తర్వాత ఇది ఎవరైతే ఫోర్త్ లెవెల్ కంప్లీట్ చేసుకుంటారో యాక్సిడెంటల్ బెనిఫిట్ 20 lakhs పర్సన్కి. ఏ పర్సన్ పేరు మీద అయితే మీరు జాయిన్ అయ్యారో అతనికి ఏదన్నా ప్రమాద బీమా జరిగినట్లయితే 20 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి చెల్లేటట్లుగా ఇక్కడ ఒక పాలసీ కూడా గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది. ఫోర్త్ లెవెల్ నుంచి మీరు ఫిఫ్త్ లెవెల్కి వచ్చారండి. ఇక్కడ ఫిఫ్త్ లెవెల్లో టోటల్ మనకి ఎంతమంది ఉన్నారు సార్? ఇక్కడ చూడండి, మళ్ళీ 243 మెంబర్స్ ఉన్నారు, 243 మంది. మీరు ఏ విధంగా అయితే 50,000 అప్గ్రేడేషన్ చేసుకొని మీరు ఫిఫ్త్ లెవెల్కి వచ్చారో మీ కింద కూడా ఒక్కొక్కళ్ళు ఫోర్త్ లెవెల్ వాళ్ళు కూడా అప్గ్రేడేషన్ చేసుకొని ఒక్కొక్కళ్ళు మళ్ళీ మీకు 50,000 ఇవ్వటం జరుగుతుంది అప్గ్రేడేషన్ ఫీజు కింద. అప్గ్రేడేషన్ ఫీజు ఎంత ఒక్కొక్కళ్ళు ఇచ్చేది? వాళ్ళు ఫిఫ్త్ లెవెల్కి 50,000. ఎంతమంది ఉన్నారు? 243 మంది. టోటల్ 1,21,50,000 రూపాయలు మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది. ఎంతమంది దగ్గర నుంచి? 243 దగ్గర నుంచి. ఈ వచ్చినటువంటి అమౌంట్ ఎంత ఉంది? మొత్తం టోటల్ 1,21,50,000.
టోటల్ అమౌంట్. మరి అప్గ్రేడేషన్ ఫీజు ఎంత అండి? ఇక్కడ మనం ఏ లెవెల్కి వెళ్ళాలి? మళ్ళీ 6th లెవెల్కి వెళ్ళాలి. మనం వెళ్ళేది 6th లెవెల్కి. 6th లెవెల్కి వెళ్ళడానికి వచ్చినటువంటి డబ్బుల్లోంచి 2 లక్షల రూపాయలు 6th లెవెల్ అప్గ్రేడేషన్ ఫీజు. దాని తర్వాత డొనేషన్ ఆఫ్ ఫౌండేషన్కి 9,72,000 రూపాయలు ఫౌండేషన్కి ఇవ్వాలి. ఇవి రెండు కలిపితే ఎంత అయినాయి? 1,21,50,000 రూపాయల్లోంచి 11,72,000 తీసేసినట్టయితే మన దగ్గర మిగిలిన అమౌంట్ 1,09,78,000 రూపాయలు మనకి మిగులుతుంది. చూడండి, 500 రూపాయలతో ఇంత ఇన్కమ్ ఈ కంపెనీ ఇస్తుందని చెప్తున్నాడు. దీని తర్వాత రివార్డ్ కింద ఈ లెవెల్ కంప్లీట్ అయితే రివార్డ్ కింద మనకి బైక్, అది ఏ బైక్ అనేది చెప్పలేదు కానీ బైక్ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత టర్మ్ 25 lakhs టర్మ్ ఇన్సూరెన్స్. ఏ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఇస్తారో చెప్పలేదు కానీ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇక్కడ 25 lakhs కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పాడు. 5th లెవెల్ నుంచి ఇక 6th లెవెల్ అండి. ఈ 6th లెవెల్లో టోటల్ ఎంతమంది ఉన్నారు? 243 మొత్తం ఎంత అయ్యారండి? 729 మంది అయ్యారు. 729 మంది మీరు ఈ లెవెల్కి రావడానికి 2 lakhs ఎలా అప్గ్రేడేషన్ ఫీజు కట్టారో మీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 729 మంది 2 lakhs చొప్పున కట్టినట్టయితే వాళ్ళ అమౌంట్ మనకి ఎంత వస్తుంది చూడండి. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 2 lakhs అంటే 14 lakhs 14,58,00,000 వస్తుంది. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు అంటే 14,58,00,000 అమౌంట్ వస్తుందని చెప్తున్నాడు. అప్గ్రేడేషన్ ఫీజు మరి ఇంకా 7th లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు 6th కంప్లీట్ అయిపోయింది కదా, మనం 7thకి వెళ్ళాలంటే మనకి వచ్చినటువంటి అమౌంట్లో నుంచి 5 లక్షల రూపాయలు అప్గ్రేడేషన్కి ఇవ్వాలి. అప్గ్రేడేషన్కి మరి డొనేషన్, మరి సంస్థకి ఫౌండ్ 1,16,64,000 సంస్థకి డొనేషన్ ఇవ్వాలి. టోటల్ మనకి ఇక్కడ వచ్చింది ఎంత అండి? 14,58,00,000. దీంట్లో నుంచి 1,21,64,000 ఇచ్చేసినట్లయితే మనకి మిగిలింది 13,36,36,36,000 రూపాయలు మనకి ఇక్కడ మిగులుతుందని కంపెనీ చెప్తున్నాడు. ఇది కూడా మన డౌన్ లైన్ వాళ్ళు ఇచ్చేటటువంటి అమౌంటే. కంపెనీ ఏ విధంగా మనకి అమౌంట్ ఇక్కడ ఇవ్వట్లేదు. డౌన్ లైన్ నుంచి ఏ విధంగా అమౌంట్ 1/3 మ్యాట్రిక్స్లో కంపెనీ అప్గ్రేడేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత అన్నిట్లాగానే ఇది కూడా కంప్లీట్ అయితే రివార్డ్ ఒకటి, కార్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇన్సూరెన్స్ కింద ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కింద 10 lakhs అంటే టోటల్ ఫ్యామిలీ అంటే అందరికీ, భార్య, భర్త, పిల్లలందరికీ కూడా 10 lakhs ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇక్కడ 6th అయిపోయిందండి. ఇక నెక్స్ట్ లెవెల్ 7th. మనం 7th లెవెల్లో ఉన్నామండి. 7th లెవెల్లో ఇందాక మనం చెప్పుకున్నట్లయితే 729 ఇంతమంది టోటల్ 3 అయినప్పుడు అంటే మొత్తం మళ్ళా 2,187 మంది అవుతున్నారు. 2,187 మంది చొప్పున 7th లెవెల్కి మనం వచ్చేసినాం. ఇప్పుడు 7th లెవెల్కి 729 టోటల్ ఇంటూ 2,187 మంది. వీళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ 5 లక్షలు ఎలా అప్గ్రేడేషన్ ఇచ్చామో వీళ్ళు కూడా మనకి 5 లక్షలు అప్గ్రేడేషన్ ఇస్తారు. ఇక్కడ అప్గ్రేడేషన్ 2,187 మంది 5 లక్షలు. అప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 109,35,00,000 దీని ఇన్కమ్ అవుతుంది. ఒకసారి చూడండి మళ్ళీ 2,187 మంది ఒక్కొక్కళ్ళు 5 లక్షలు. 5 లక్షలు అంటే 109,35,00,000 అవుతుంది. టోటల్ డొనేషన్ ఫండ్ అంటే ఇక్కడ 7th లెవెల్తో ఆగిపోతుందండి. ఇంకా అప్గ్రేడేషన్ చేసేది ఏమీ లేదు కాబట్టి ఈ సంస్థకి 8,74,80,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. మరి టోటల్ మనకు వచ్చిన 109,35,00,000లో నుంచి 8,74,80,000 తీసేసినట్లయితే మనం ఇచ్చినట్లయితే డొనేషను 1,60,20,000 రూపాయలు మనకి ఇక్కడ టోటల్గా మిగులుతుంది. లాస్ట్ ఇన్కమ్ అంటే ఈ కంపెనీ ముందు మనకి ఏం చెప్పిందంటే స్టార్టింగ్లో 500తో 100 కోట్లు బిజినెస్ అన్నది.
500తో 100 కోట్లు సంపాదించవచ్చు. అంటే ఇక్కడ చూపిస్తుంది కంపెనీ. ఇదంతా కింద నుంచి టీం పెరిగినట్లయితే మీకు కంపెనీ ఇచ్చేది కాదు, కింద టీం నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ అనేది కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ టీం చేసుకొని మీరు సంపాదించుకోవచ్చు. తర్వాత రివార్డ్ కింద హౌస్. ఈ హౌస్ ఎంత, ఏంటి, ఎలాంటి ఇల్లు అనేది ఏమి చెప్పలేదు. మీకు ఒక హౌస్ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత పెన్షన్ ప్లాన్ అప్ టు 70 years. అంటే మీ లెవెల్ ఏ సంవత్సరంలో రీచ్ అవుతారు. ఎగ్జాంపుల్ మీకు ఒక 50 సంవత్సరాలప్పుడు ఇది రీచ్ అయ్యారనుకోండి, అంటే 70 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాల వరకు మీకు పెన్షన్ ప్లాన్. పెన్షన్ అంటే ఎవ్రీ మంత్ మీకు గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చినట్టు ఈ మస్కిన్ ఫౌండేషన్ వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారని చెప్తుంది. ఇది 7th లెవెల్ వరకు ఇన్కమ్. చూసారా సార్, 500 రూపాయలతో 100 కోట్స్ 3 మ్యాట్రిక్స్లో 3, 9, 27, 81, 243, 769, లాస్ట్కి 2187 ఇంతమంది అయితే ఈ రకంగా మనకి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అన్నాడు. ఇది అంతా కూడా టీం జరిగితేనేనండి. 500 రూపాయలు పెట్టి నాకు లక్షలు కోట్లు రాలేదంటే ఎక్కడా రావు, ఎవరు ఇయ్యరు. మీరు కష్టపడి సంపాదించుకొని కష్టపడి టీం వర్క్ చేసుకుంటేనే దీంట్లో పైసలు వస్తాయి. 500 కట్టి ఊరికా కూర్చుంటే ఎక్కడా రావు. అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ఆటో పుల్ ఇన్కమ్ ఒకటి ఉంది. దాని గురించి కూడా జాయిన్ అయ్యాక మీ అప్లైనర్లు చెప్తారు. ఆటో పుల్, క్లబ్ మెంబర్షిప్ అని రకరకాలుగా ఇవి ఉన్నాయి. తర్వాత రాయల్టీ ఇన్కము, తర్వాత కంపెనీ యొక్క డాక్యుమెంట్స్, కంపెనీ డాక్యుమెంట్స్, పాన్ కార్డు, కంపెనీ యొక్క పాన్ కార్డు, దాని నెంబరు. చూడండి, మస్కిన్ ఫౌండేషన్ అంటే టోటల్ లీగల్గా ఉంది ఈ కంపెనీ. ఇది పాన్ కార్డు 8/1/20 అంటే జనవరి 8నే ఈ పాన్ కార్డు ఇష్యూ అయింది. అంటే ఇది జనవరిలోనే స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా డాక్యుమెంట్స్ MSME సర్టిఫికెట్ అని, తర్వాత ట్రస్ట్ యొక్క డీడ్, తర్వాత ట్రస్ట్ యొక్క డీడ్ ఇంకోటి, డాక్యుమెంట్ దర్పణ్ సర్టిఫికెట్ అని, డాక్యుమెంట్స్ నార్త్ కరణ్ అని, ఇంకా డాక్యుమెంట్స్ ISO సర్టిఫికెట్. చూసారా ఇక్కడ ISO సర్టిఫికెట్, కంపెనీకి ISO సర్టిఫికెట్ కూడా ఉంది. కంపెనీ అన్ని డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ దీంట్లో PDFలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్, హ్యూమన్ రైట్స్ నుంచి కూడా వీళ్ళు సర్టిఫికెట్ తీసుకోవటం జరుగుతుంది. అంటే మానవ హక్కులు సంబంధించినటువంటిది. తర్వాత ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఈ డాక్యుమెంట్స్ ఇన్ని ఉన్నాయి చూడండి. ఈ కంపెనీ ఎలా ఉందో డాక్యుమెంట్స్ హెల్త్ గురించి, దాని గురించి హెల్త్ పరంగా కానీ ప్రతి పరంగా కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఇక్కడ అన్నీ, అంటే ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఏ రకమైన డాక్యుమెంట్ కావాలో అవన్నీ కూడా ఈ కంపెనీ వాళ్ళు మనకి తెచ్చిపెట్టుకున్నారు. ప్రతిదీ హ్యూమన్ రైట్స్ అని, ISO అని రకరకాల. మీకు కావాలంటే మీ అప్లైనర్ ఎవరైతే ఉంటారో మీ అప్లైనర్ని అడిగినట్లయితే మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు మీ అప్లైనర్ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఎక్కడ లాస్ అనేది లేదు. ఈ మస్కిన్ ఫౌండేషన్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి లాస్ లేదు. ఎవరైతే లాస్ అవుతారో 500 రూపీస్తో జాయిన్ అయిన తర్వాత ఏ వ్యక్తిని కూడా స్పాన్సర్ చెయ్యరో వాళ్ళకి ₹1 కూడా రాదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు 3 మెంబర్స్ని మేము చేసుకొని ₹1000, ₹100, 1000, లక్షలు మేము సంపాదించుకుంటాం సార్, మాకు టీం వర్క్ చేసుకుంటాం, మేము కష్టపడుతున్నాం అనేవాళ్ళు దీంట్లోకి రండి. కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లాభమే పొందుతారు కానీ ఎక్కడ నష్టపోవటం అనేది ఈ కంపెనీలో మస్కిన్ ఫౌండేషన్లో లేదు. ఎవరైతే టీం వర్క్ చేసుకుంటారో ఆల్రెడీ చాలామంది మస్కిన్ ఫౌండేషన్లో జాయిన్ అయ్యారు. ఇండియా మొత్తం ఈ కంపెనీలో జాయిన్ అయ్యి చేసుకుంటున్నారు. మీరు ఎవరిని అడిగినా కూడా మస్కిన్ ఫౌండేషన్ గురించి నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఇది కరెక్ట్ది, ఇది లీగల్ది, ఇది చాలా కాలం నిలబడుతుంది. చాలా కంపెనీలు మధ్యలో వస్తున్నాయి పోతున్నాయి, డైలీ ఇన్కమ్ మేము ఇస్తాము, మీరు ఒక 500 కట్టండి, రోజు 100 రూపీస్ ఇస్తామనేటటువంటి చెప్పే కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. అవి ఒక 10 రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, ఒక నెల రోజులు ఉండొచ్చు. కానీ ఈ మస్కిన్ ఫౌండేషన్ అనేది మన లైఫ్ లాంగ్, మనం ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పేరు కరిష్మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళకి ఫోన్ చేసి ఇది ఎలా జాయిన్ అవ్వాలి, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగితే మీకు పూర్తి వివరాలు తెలియజేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరందరూ కూడా మస్కిన్ ఫౌండేషన్లో జాయిన్ అయ్యి చాలా
డబ్బులు సంపాదించుకుంటారు, అందరూ డెవలప్ అవుతారని ఆశిస్తూ మీ సాజిద్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ మస్కిన్ ఫౌండేషన్. థ్యాంక్ యూ.